చివరి మజిలీ వీలునామా. వీలునామా అంటే ముందు చూపు నిదర్శనం అనమాట. ముందు చూపుకు నిదర్శనమే వీలునామా. వీలునామా ఎలా రాస్తారు చూద్దాం. ఇది విశ్లేషణాత్మకంగా చూద్దాం. కుటుంబ ఆస్తుల్లో అప్పుల పంపకాలు, నేత్రదానము, ఇంకా చెప్పాలంటే దేహదానం అంతా బాగున్నప్పుడే వీలునామా రాసి పెట్టుకునే ఆనవాయితీ తెలిసిందే. ఈ కోవలోకి సరికొత్త వీలునామా వచ్చి చేరింది. అదే తన ఆఖరి చికిత్స ఎలా ఉండాలనుకున్నారో స్పష్టంగా ముందుగా రాసుకున్న వీలునామా. కోర్టు మార్గదర్శక విలువలకు మొగ్గతిరిగిన అత్యాధునిక వ్యవస్థ. దీన్ని చట్టబద్ధంగా నమోదు చేయడంలో ప్రజలు అవగాహన కల్పించేందుకు ముంబైలోని ప్రైవేట్ క్లినిక్ సేవలు ప్రారంభించమాట. దీన్నే లివింగ్ వీల్ అంటారనమాట. లివింగ్ వీల్. మనిషి ఎంత కూడబెట్టాలన్నది కాదు, ఎంత సుఖంగా కన్నుమూసాలనేది ముఖ్యం అంటారు పెద్దలు. ఈ ఆలోచన పుట్టిందే ఈ లివింగ్ వీల్ భావన. నయంకాని రోగాలతో మంచాన్ని పడి నిర్ణయం తీసుకునే స్థితిలో కుటుంబ సభ్యులు మరణం ముందు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకోవాలన్న సంకట స్థితి ఎదుర్కొంటూ లివింగ్ స్పష్టత ఇస్తున్నాము. సాధారణంగా మరణించాలని చివరి క్షణంలో ఐసీయూ, వెంటిలేటర్ వంటి చికిత్స చేయించేలా వద్దన్నది ముందుగా రాసి పెట్టుకోవడానికి వ్యక్తులు ఈ వీలునామా దోహదపడుతుంది. అందువల్ల ఈ వీలునామాకు అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్స్ అని పేరు వచ్చింది. కాంట్రాక్టులు చేయాల్సిందేమీ లేని విషమ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఐసీయూలో వెంటిలేటర్ పెట్టడం వంటి పనులు చేయనక్కర్లేదని ముందే రాసుకోవడమే వీలునామా పరమార్థం. అంటే ఇందులో ఏముంటుందంటే ఆఖరి మధ్య చికిత్సలు ఏ విధంగా ఉండాలనే దానిపై రాసుకునే వీలునామా గురించి సుప్రీంకోర్టు 2018 తీర్పులో పెట్టింది. దాని ప్రకారం 18 ఏళ్ళ ఇద్దరిని కుటుంబ సభ్యులు, మరొకరు స్నేహితులు లేదా సహోద్యోగి లివింగ్ వీల్లో నామినీగా పేర్కొనాలి. ఆ వ్యక్తికి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆయన కోరిన విధంగా వీరు అమలు చేయాలి. మెకానికల్ వెంటిలేషన్, ఫీడింగ్ ట్యూబ్లు, సిపిఆర్, డయాలసిస్ చేయాలా, పాలియేటివ్ కేర్ లేదా పెయిన్ రిలీఫ్ కేర్ మాత్రమే చేయాలా అనేది స్పష్టంగా వీలునామా రాయాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో లివింగ్ వీల్ నిబంధన విషయంలో 2023 సర్వోన్నత న్యాయస్థానం కొన్ని సవరణలు కూడా ఇచ్చింది. తొలి లివింగ్ వీల్ క్లినిక్ అనమాట. ముంబైలోని పీడీ హిందూ ఆసుపత్రి దేశంలో తొలి లివింగ్ వీల్ క్లినిక్గా ప్రారంభించింది. ఆసక్తి కల వారికి అవగాహన కల్పించేందుకు ఈ వైద్య బృందం ఏర్పాటు చేశారు. ప్రతి శనివారం 2 గంటల పాటు క్లినిక్లో అవుట్ పేషెంట్ సేవలు అందిస్తున్నారు. లివింగ్ వీల్ రాసే వ్యక్తికి లేదా కుటుంబ సభ్యులు నియమ నిబంధనలు ఏమిటి, ఏ డాక్యుమెంట్ అవసరమైతే అమలు తీరు గురించి వీటికి అందిస్తున్నారు. అనవసరమైన హింస ఎందుకని చాలా చెప్తున్నమాట. నా స్నేహితుడు జబ్బులు పెట్టి సొంత వారిని కూడా గుర్తుపట్టిన స్థితికి చేరుకున్నాడు. అతను ఐసీయూలో చేర్చి కుటుంబ సభ్యులు సుమారు 50 లక్షలు ఖర్చు పెట్టారు. చివరికి మనిషి దక్కలేదు. పైగా బ్రతికిన అతని సొంత మనుషులు కూడా గుర్తుపట్టని స్థితి. అలాంటప్పుడు ఐసీయూలో వైద్యం చేయించడం ఎందుకు, ఆర్థికంగా మానసికంగా అవసరమైన హింసపడడం ఎందుకు అని ముంబైకి చెందిన 60 ఏళ్ళ చార్టెడ్ అకౌంట్ అంటున్నారు. అందుకే తనకైతే ట్యూబులు వేయడం, ఐసీయూలో చికిత్స వద్దనే వద్దు, గౌరవంగా వెళ్ళిపోనిస్తే చాలంటే లివింగ్ వీల్ ఆయన పేర్కొన్నారు. చట్టబద్ధమైన రీతిలో లివింగ్ వీల్ రాయడం అనేది ప్రక్రియ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్, న్యూజిలాండ్, కొలంబియా, డెన్మార్క్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు అమలుంది. చాలా దేశాలు చట్టబద్ధత కూడా అనమాట. అనవసరమైన హింస లేకుండా మనం చనిపోవచ్చు. వీళ్ళు మున్సిపల్ అధికారులు వీలునామా రాస్తారనమాట. వీలునామా రాస్తారు సరే, వీటిని ఏ అధికారి ఎక్కడ నమోదు చేస్తారనేది అవసరం వచ్చినప్పుడు ఎలా వెలికి తీస్తారనే ప్రశ్న ముఖ్యమవుతాయి. ఈ అంశాల స్పష్టత దక్కడం కోసం డాక్టర్ నిఖిల్ బొంబాయి హైకోర్టులో ప్రయోజనాల వాద్యం దాఖలు చేశారు. దాంతో లివింగ్ వీల్ మున్సిపల్ అధికారులు ఆన్లైన్లో పోర్టల్లో నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత లివింగ్ వీల్ను డాక్టర్ నిఖిల్ నమోదు చేసుకున్నారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్లోని వార్డులో మెడికల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ హెల్త్ ఆఫీసర్ల వద్ద ఇప్పటికే 40 మంది తమ లివింగ్ వీల్ని రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 50 నుంచి 85 సంవత్సరాల వయస్కులు కూడా ఉన్నారు. వీరిని BMC వెబ్సైట్లో భద్రపరుస్తారు. త్వరలో ఆన్లైన్లో కూడా వీటిని నమోదు చేసుకునే ఏర్పాట్లు కూడా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ భూపేంద్ర పాటిల్ చెప్తారన్నమాట. ఇలా ఉందన్నమాట. ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో వచ్చిన నేపథ్యంలో మంచాన పడిన దాదాపు ప్రతి మనిషి పెద్ద ఆసుపత్రి ఐసీయూలోనే అంతిమ శ్వాస విడుస్తున్న పరిస్థితి నెలకొంది. గురువృద్ధులకైనా ఐసీయూ చికిత్స అనివార్యంగా స్థిరపడుతున్న సంధికాలంలో ఈ స్థితిలో ఆఖరి మధ్యలో అనవసర ఆర్భాటాల చికిత్సలు, ఆస్తిని కలిగించే కొంత అప్పులు ఆవేదన మన కుటుంబానికి అవసరమని కొందరు ఆలోచిస్తున్నమాట. తమకు మటుకు అటువంటి మజిలీ వీడ్కోలు వద్దని భీష్ముల గౌరవంగా సన్మానం పొందే అవకాశం ఇవ్వాలని వీలునామా రాస్తున్నారు. ముంబై వద్ద కొందరు అలా వినతి వీలునామా రాయడమే కాదు, కోర్టు సాయంతో ఆ సజీవ వీలునామాను లివింగ్ వీల్గా చట్టబద్ధత సంతరించుకున్నారు. ఈ కోవలో ముందు వచ్చిన వ్యక్తి 55 ఏళ్ళ సీనియర్ టెక్నాలజీ డాక్టర్ నిఖిల్ దారత్. అదనమాట ఈ లివింగ్ వీల్ పుట్టుకూరతో చూస్తే అతను మొదటి వ్యక్తి. ఈ కోవ ముందు వచ్చిన వ్యక్తి 55 ఏళ్ళ సీనియర్ గైనకాలజిస్ట్ నిఖిల్ దాతర్.
వినూత్ వీలునామా కల్లా అనమాట. చివరి మధ్యలో ముంబైలో ప్రైవేట్ క్లినిక్లో మళ్ళీ మొన్న బతుకుండగానే వీల్ నెంబర్ రాస్తారన్నమాట. ఎలా చనిపోవాలి, ఐసీయూలోని ఏ మందులు ఎలా చనిపోవాలని కూడా రాసుకుంటారు అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.